హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న రక్షణ వాక్యము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 36వ వాక్యము. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఆమేన్. హల్లెలూయా. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు నిత్య జీవము పరలోక రాజ్యమును గూర్చిన సంగతులను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సిలువ వేసిన ఈ యేసునే. ఇక్కడ దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నిమిత్తము మాట్లాడుతూ ఈ యొక్క సర్వ మానవాళి రక్షణ నిమిత్తము తన ప్రాణాన్ని ధారపోసి యేసు క్రీస్తు ప్రభువుగా నిత్య జీవాన్ని నిత్య రక్షణను ఏర్పరిచాడు అని ఆత్మ స్వరూపి అయిన దేవునిగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవాది దేవుని సత్య స్వార్థను వింటున్న నీవు మరి నీ రక్షణ నిమిత్తమై తన ప్రాణాన్ని ధారపోసి సిలువ మరణాన్ని అనుభవించిన ప్రభు అయిన యేసుని నీవు విశ్వసించి దేవుని చేత కనికరించబడి దేవాది దేవుని యొక్క నిత్య జీవములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.